కొంతమందికి ఎంత వాకింగ్ చేసినా ప్రయోజనం లేదంటారు. కొంతమందికి వాకింగ్ చేస్తుంటే నడుము నొప్పితో పాటు మోకాలు నొప్పి అని కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమందికి వాకింగ్ చేయాలంటే పక్కన ఫ్రెండ్స్ ఉండాలంటారు. అసలు గ్రూప్ వాకింగ్ మంచిదేనా? ఈ వాకింగ్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. నేనే మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని. నేను రీసెంట్గా ఇకిగై అనే ఒక బుక్ చదివినప్పుడు అందులో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళ ఆరోగ్య రహస్యం ఏమిటని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటి, నడక. ఈ నడకను మన ఫిట్ ప్రిన్సిపల్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మొదటగా ఫిట్ అంటే ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ అంటే వీక్లీలో మనం ఎన్ని టైమ్స్ నడుస్తున్నాం. సాధారణంగా మనం 4 times to 5 times ఇన్ ఎ వీక్ నడిస్తే బెటర్ ఉంటుంది. తర్వాత ఇంటెన్సిటీ, మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అంటే సాధారణంగా మనం హార్ట్ రేట్ బేస్ చేసుకొని నడవాలి. ఇందులో 220 - ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ 220 - 40 అన్నప్పుడు 180. ఇందులో 180 బీట్స్ పర్ మినిట్. ఇందులో 50% కానీ 60% కానీ 70% కానీ ఇందులో హార్ట్ రేట్ వచ్చే విధంగా మనం వాకింగ్ చేయాలి. అప్పుడు మనకు అనుకున్నట్టు బెనిఫిట్ వస్తుంది. తర్వాత టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కిలోమీటర్ నడుస్తున్నారు. ఇందులో సాధారణంగా అయితే 10 minutes to 12 minutes పడుతుంది. మీరు దీన్ని ఏం చేయాలంటే ఇందులో ఈ 1 కిలోమీటర్ని 10 minutesలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. లేదా 8 minutes అంటే టైం తగ్గించాలి. లేదా మీరు డిస్టెన్స్ అన్న పెంచాలి. ఒక టైం పెట్టుకొని 1 కిలోమీటర్ బదులు ఆ డిస్టెన్స్ని 2 kilometers వచ్చే విధంగా డిస్టెన్స్ అన్న పెంచాలి. జనరల్గా మన బాడీ యొక్క నేచర్ ఏంటంటే వేరియేషన్ కోరుకుంటుంది. అంటే మన డిఫరెంట్ స్టైల్లో ఇంటెన్సిటీ కావచ్చు, వాకింగ్ కావచ్చు చేసినప్పుడు మనకు అనుకున్న రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. మీకు మొదట్లో చెప్పాను కదా, గ్రూప్ వాకింగ్ మంచిదేనా. మన ఇంటెన్సిటీ పక్క వాళ్ళ ఇంటెన్సిటీకి చాలా తేడా ఉంటుంది. మన హార్ట్ రేట్కి పక్క వాళ్ళ హార్ట్ రేట్కి చాలా తేడా ఉంటుంది. సో కాబట్టి మన వీక్లో కనీసం 1 or 2 times మనం సింగిల్గా అంటే మన పేస్ ప్రకారంగా నడవడానికి ప్రయత్నించాలి. తర్వాత వాకింగ్ చేస్తుంటే మోకాలు నొప్పి, నడు నొప్పి అని చెప్తుంటారు కదా. ఎందుకు అనంటే వాకింగ్ చేసిన తర్వాత సాధారణంగా ఎక్సర్సైజ్ చేయరు. దానివల్ల వాళ్ళకి మోకాలు నొప్పి, నడు నొప్పి వస్తుందని కంప్లైంట్ చేస్తుంటారు. నా నెక్స్ట్ వీడియోలో వాకింగ్ చేసే ముందు, వాకింగ్ చేసిన తర్వాత ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అన్నది వివరిస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అప్పటి వరకు కీప్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్. థ్యాంక్ యూ.